సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలో పార్టీ పొలిటికల్ బ్యూరో కమిటీలో ఒక మెంబర్గా మీరు కూడా అవకాశం దక్కింది. పార్టీ తరఫున మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అసలు మీ అభిప్రాయం ఏంటి ఇంత మంచి అవకాశం దక్కడం మీద? నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఇది మా చేనేత జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు చేసేటటువంటిది పాలిట్ బ్యూరో. ఆ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా నన్ను తీసుకోవటం, 14 ఏళ్ల వయసు నుంచి ఎన్టీ రామారావు గారు ఆ రోజు 82లో పార్టీ స్థాపించినప్పుడు నాకు 14 సంవత్సరాలు. చేనేత కార్మికుడిగా నేను ఆ రోజున్నాను. ₹2 సభ్యత్వంతో ఆ రోజు పార్టీలో జాయిన్ అయిన మొదలు ఈ రోజు వరకు కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీ శ్రేయస్సు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాను. ఏదైతే వేవర్స్ వైపు నేను చేనేత కార్మికుల వైపు పనిచేస్తున్నానో ఆ కార్మికులు మనం చేసే మంచిని గుర్తించి మనం తీసుకునే నిర్ణయాలు మనం అనుసరిస్తున్నటువంటి పార్టీ వైపు మళ్ళే విధంగా నేను నడిచినటువంటి విధానం ఇవాళ పాలిట్ బ్యూరో నాకు రావడానికి ప్రధాన కారణం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే చేనేత వర్గాలకి ఇచ్చినటువంటి గౌరవం ఈ రాష్ట్రంలో. మరి ఈ పదవి వచ్చినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ముందుగా విషయం తెలిసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్కడో కింది స్థాయి కార్యకర్తగా ఉన్న మీరు ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీలోకి ఒక పదవి మీకు ఇవ్వడం బట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయం తెలిసినప్పుడు? నాకు నిన్న ఇది 10:30కి అనౌన్స్మెంటు పార్టీ చేసింది. అయితే మొన్న ఉదయం గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే నేను వెళ్ళాను. దాదాపు 25 నిమిషాలు చంద్రబాబు గారు నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో నేను పార్టీకి చేసినటువంటి సేవలు, కుటుంబ నేపథ్యం, చేనేతకు నేను చేస్తున్నటువంటి సేవలు, నా 10వ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీకి 2009 నుంచి ఏ విధంగా మెజారిటీ వచ్చింది, చివరగా 2024లో ఎంత మెజారిటీ వచ్చింది, మొత్తం బేరీజ్ వేసుకున్నారు, మొత్తం వివరాలు తీసుకున్నారు.